రష్మిక గారి ఇమేజ్ ఇప్పుడున్నది వేరు సార్. అంటే 'పుష్ప' మన తర్వాత 'యానిమల్' ఆహ్, 'చావా' హ్మ్. ఇలాంటి అంటే ఒక పాన్ ఇండియా సినిమాలతో చేసి ఇప్పుడు అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మొదలు పెట్టక ముందున్న ఇమేజ్ గాని, ఇప్పుడున్న ఇమేజ్ గాని వేరు. హ్మ్. హ్మ్. కొంచెం చేంజ్. సో, ఎలా సార్ అంటే ఆ క్యారెక్టర్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న యాంక్సైటీ గాని, ప్రెషర్ గాని ఏమన్నా ఉందా? క్యారెక్టర్ గురించి పెద్దగా లేదు సార్. బికాజ్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎవరు చేస్తారని తెలియకుండా రాసుకున్నా. సో, అది ఎప్పుడు మారలేదు. 'రష్మిక' వచ్చాక ఓకే. 'రష్మిక' కోసం ఇలా మారుద్దాం. ఎందుకంటే 'రష్మికకి' ఆ క్యారెక్టర్ అలా ఉండడం నచ్చే ఒప్పుకున్నారు. ఈ కథ చాలా బావుంది. ఈ క్యారెక్టర్ చాలా బావుంది. నాకిది చేయాలని ఉందని ఒప్పుకున్నారు. అది ఒప్పుకున్న తర్వాత 'రష్మిక' కూడా ఎక్కడ నా కోసం ఇలాంటి మార్పులు చేయండి అని అడగలేదు. 'రష్మిక' ఈ క్యారెక్టర్‌కి సూట్ అవుతుందని అనుకోని మేము తీసుకున్నాం. సో, ఆ మార్పులేం జరగలేదు గానీ, చిన్న ఒకటే ప్రెషర్ ఎక్కడ ఫీల్ అయ్యానంటే, అరే! ఇన్ని పెద్ద పెద్ద హిట్లిచ్చి, ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేసి మన సెట్‌కి వస్తున్నారు గదా! ఈ సినిమాలో ఏమో నేను చాలా అంటే చాలా సింపుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాను గదా! 'రష్మికని.' ఆహ్, అండ్ ఇంకోటేంటంటే ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో చూసారు గదా! మన సినిమాలో భూమాగా చూడగలగాలి.